వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా విహెచ్పి నిరసన గలం. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి టోల్ సిబ్బందిపై దాడి. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవల్లి. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ మహిళా జిల్లా అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి అశోక జంక్షన్ వరకు మోడీకి హటావో దేశ్కి బచావో అనే నినాదంతో ర్యాలీ నిర్వహించి అశోక జంక్షన్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి వారు నిరసన తెలిపారు. అనంతరం హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే ఏమైనా చేస్తే ఏమైనా చేసినా చెప్పుకోండి. ఏం చేసిండ్రు మీరు? ఇక్కడ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో మీరేమన్నా పాత్ర ఉన్నదా? ఏదైనా ప్రాజెక్టులు జాతీయ పరంగా ఉపయోగపడే ప్రాజెక్టుల విషయంలో మీదేమన్నా ఉన్నదా? ఏం చేసిందని ఈరోజు మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశాన్ని మతాలను సృష్టించి అందులో మత కల్లోలాలను పెంచుతూ వాళ్ళని పెంచి పోషించి వాళ్ళను ఐక్యత లేకుండా చేస్తున్నారు. దేశాన్నే కుంటుపడే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి, ఈ విషయాలను మానుకోండి. దయచేసి ఇకనైనా దేశ అభివృద్ధికి తోడ్పడండి. ఇక్కడున్న మీ మంత్రులకు, ముఖ్యంగా బీజేపీ మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మంత్రి అంటాడు సన్న బియ్యంలో మాదే 30% ఉన్నదంటే, మరి మిగతా మీరున్న రాష్ట్రాలలో కూడా మరి సన్న బియ్యాన్ని ఎందుకు పెడతలేరు? మీదే అంత బడ్జెట్ ఉంటే మరి ఎందుకు అవి అక్కడ అమలు జరుగుతలేవని మేము అడుగుతున్నాము. ఇక్కడ చేసిన వాళ్లకు విమర్శించడమే కాదు, చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం 3 పూలు 6 కాయల్లాగా నడుస్తుంది. అది జీర్ణించుకోలేక మీరు ఏదో ఒకటి అనాలని అనకండి అన్న. ఏదైనా ఉంటే న్యాయమైన విమర్శలు చేయండి. ఇంతటితో నా భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ రజోత్సవ సభను ఈ నెల 27న ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించుచున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో శనివారం రోజున 31వ డివిజన్ న్యూ షాయంపేట బస్టాండ్ వద్ద గులాబీ జెండాను ఎగరవేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాయంపేట కార్యకర్తలు పే బ్యాక్ టు పార్టీ అనే నినాదంతో 1,30,000 రూపాయలను సమీకరించి బహిరంగ సభ ఖర్చుల కోసం మాజీ చీఫ్ విప్ హన్మకొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో షాయంపేట బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని, గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు మమ్మల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపారని, నాటి నుండి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉన్నామని, ఇప్పుడు మేము కేసీఆర్ గారి రుణం తీర్చుకునేందుకు ఏప్రిల్ 27న ఓరుగల్లులో నిర్వహించే బహిరంగ సభకు విరాళం ప్రకటించామని తెలిపారు. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. నిజామాబాద్ లో ప్రచార కార్యక్రమంలో ఈ సన్నివేశాన్ని చూసి మరి ఆ రోజు వారు పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఉద్యమ పార్టీ, మా అభ్యర్థులకు ఓటు నోటు మరి సహకరించాలన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ముమ్మాటికి షాంపేట్ ప్రాంత ప్రజలు ఇచ్చినట్టు స్ఫూర్తి అని. మరి ఈరోజు చూసినట్టయితే మరి ఈ పార్టీకి మరి పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మేము సైతం అని చెప్పి పే బ్యాక్ టు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక కార్యాలయం ఓపెన్ చేసుకొని మరి 1,30,000 కూడా మరి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పైసలన్నీ కూడా మరి డివిజన్ కార్యకలాపాలకు ఉపయోగించాలని చెప్పి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి తిరిగి అందేయటం జరిగింది.
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 9-10 డివిజన్లలో మచిలీ బజార్, రాగన్న దర్వాజా, చౌరస్తా బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు మన డివిజన్ అధ్యక్షులు ఖలీల్ గారి ఆధ్వర్యంలో పార్టీకి విరాళంగా ఒక 10,000 రూపాయలు ఖలీల్ గారు ఇవ్వడం జరుగుతున్నది. జై తెలంగాణ. అన్ని డివిజన్లో అన్న గారికి నాడు భారీ బహిరంగ చదువుతున్నాం. మనం ఈ యొక్క పార్టీ పుట్టి ఈ కనువ పుట్టి సంవత్సరాలు మీ అందరినీ మధ్య పెట్టి అమలు కలిగినటువంటి 6 గ్యారెంటీలు చెప్పి 2004 కొని కళ్యాణ్ నాడు భారీ బహిరంగ సభలో అని చెప్పి వినడానికి చాలా మంది రైతులు మూటపడతారు. మళ్ళీ ఆత్మహత్య స్టార్ట్ అయినాయి. ఆయన 10 సంవత్సరాల పొలంలో ఇప్పుడు కూడా ఎవరు కూడా రైతులు ఆత్మహత్య చేసుకోలేదు. మళ్ళీ మొదలైనాయి కాబట్టి ఆయన ఏం చెప్తాడో ఇన్నందుకు అందరం కూడా 24 రావాలి. ఎండ తీవ్రతకు వాహనదారులు, ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. వరంగల్ నగరంలో పలుచోట్ల ప్రయాణించే వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు బస్టాండ్లకు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండలు అందరికీ నమస్కారం. వరంగల్ ప్రజలకి ఎండలు విపరీతంగా పెరిగినాయి కాబట్టి వాహనదారులకు ఇబ్బంది కాకుండా సిగ్నల్స్ దగ్గర వెయిటింగ్ పీరియడ్ మనకి రెడ్ లైట్ పడినప్పుడు ఆగినప్పుడు వాళ్ళకి ఎండకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం గ్రీన్ మ్యాట్స్ అరేంజ్ చేయడం జరిగింది పోచమ్మ నగర్లో. అదేవిధంగా పోచమ్మ నగర్ నుంచి ముందుకు వస్తే కొంచెం బావర్చి ముందు బస్ స్టాప్ అందరూ కూడా ఎండలో ఉంటారు. వాళ్ళని చూసి ప్రతిరోజు చూడటం అవుతుంది, ఇబ్బంది పడుతుందని చెప్పి ఆలోచించి బస్ స్టాప్లో కూడా ఈ గ్రీన్ మ్యాట్ అనేది టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ జిల్లా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కండేయ కాలనీ, మంగళికుంట, డాక్టర్స్ కాలనీ 2కు చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ కిరణ్ అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్ లేకుండా స్టెరాయిడ్లను అమ్ముతున్నాడనే సమాచారం మేరకు కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా అతని ఇంటిలో ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ మరియు ఇంజెక్షన్లు దొరికాయని వరంగల్ ఏసీపీ తెలపడం జరిగింది. వరంగల్ ఏసీపీ వారు మాట్లాడారు. వరంగల్లో బాడీ బిల్డింగ్కు, మజిల్ గ్రోతింగ్కు
మరి వాడేటువంటి స్టిరాయిడ్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ యొక్క స్టిరాయిడ్స్ను సీజ్ చేయడం జరిగింది. సో కేసు డీటెయిల్స్లోకి వెళితే కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్, ఇతను మన వరంగల్ డాక్టర్స్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు. ఇతనుకు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్. బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనాలి, బాడీ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. దాంతో ఇతను ఒక జిమ్లో జాయిన్ అవుతాడు. ఆ జిమ్లో జాయిన్ అయిన తర్వాత మరి చాలా కసరత్తు చేస్తాడు. ఆయన అనుకున్న ప్రకారము మరి ఆ మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ జిమ్లో ఉన్నటువంటి ఒక శ్రావణ్ అనే అతను ఈ రకంగా కాదు, దీనికి కొన్ని స్టిరాయిడ్స్ వాడితే మనకు ఈజీగా తక్కువ వర్కౌట్తో ఎక్కువ మజిల్ వస్తుంది అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఆ ప్రశాంత్ యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టిరాయిడ్స్ కోసము సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ సెర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు, మణికంఠ అండ్ ఆనంద్. వీళ్ళిద్దరిది కూడా వైజాగ్, విశాఖపట్నము. వీరి ద్వారా ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్ ప్రొహిబిటెడ్ స్టిరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ, వియత్నాం, బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీసుకురావడము, వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా తన జిమ్ముకు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. సో ఇతనితో పాటు ఆ జిమ్కు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది. సో దీన్ని 2 టైప్స్లో, ఇటు ట్యాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ ఆయిల్స్ రూపంలో ఈ 2 రకాల స్టిరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓన్ యూసేజ్ కోసము అండ్ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మట్వాడ ఎస్ఐ విఠల్, నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు ఒక నమ్మదగినటువంటి సమాచారం పైన ఈ కందగట్ల శ్రావణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక 20,000 వర్తు చేసేటువంటి విదేశీ స్టిరాయిడ్స్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతనికి రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని ల్యాబ్కు పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మరి ఇది పట్టుకోవడంలో ఈ యొక్క సమాచారాన్ని సేకరించడంలో మరి ప్రతిభ చూపించి ములుగు జిల్లాలో శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, సీతక్క పర్యటించారు. మంత్రులు వచ్చారని భారీ ర్యాలీ సైతం తీశారు. అయితే ఇదే రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పసిబిడ్డ చనిపోయింది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ర్యాలీగా వెళ్తున్న మంత్రులకు బాహుబలి మూవీ తరహాలో పసికందు మృతదేహాన్ని ఎత్తి చూపించిన మంత్రులు కనీసం ఏమైందని పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని మంత్రుల ర్యాలీ కోసం పోలీసులు పక్కకు లాగేశారు. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మంత్రుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జైపూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు. వేలాలకు చెందిన సాయి కార్తిక్, ప్యాగ శేఖర్, కిస్టాపూర్కు చెందిన సుందిల్ల సంపత్ అనే ముగ్గురు వ్యక్తులు వారి మోటార్ సైకిళ్లపై అసిఫాబాద్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కొనుక్కొని కొంతమేర గంజాయిని తాగి మిగతాది చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి వేలాల ఇసుక క్వారీ వద్ద విక్రయిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి 290 గ్రాముల గంజాయిని, 2 మోటార్ సైకిళ్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐ శ్రీధర్ రెండో ఎస్ఐ రామలక్ష్మితో కలిసి కేసు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ వేణుచందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టుబడ్డ గాంజాయి అంతా కూడా కోర్టులో డివైడ్ చేసి ఈ నిందితులపై ముఖ్యంగా సుందిల్ల సంపత్ ఈ పెడ్లర్ ఈయన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈయన సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దుర్గం సాయి కార్తిక్, ప్యాగ శేఖర్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది కూడా ఈ గంజాయి కన్జ్యూమ్ చేయడానికి అలవాటు పడ్డట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిపైన ప్రస్తుతం కేసు చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా కన్జ్యూమర్స్ ఇంకా పెడ్లర్స్ ఆ ఏరియాలో వాళ్ళకు కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సిపి రామగుండం ఆదేశాన్ సార్, డీసీపీ మరియు మా డైరెక్షన్లో సిఐ గారు, తర్వాత మా డైరెక్షన్లో ఎస్ఐ గారు ఒక నమ్మదగిన ఇన్ఫర్మేషన్ పై అక్కడ రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇది చేయడం జరిగింది. గాంజాయి మీద ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉండేది. చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కూడా మీకు తెలిసినట్టయితే వెంబటే 100 డైల్ కానీ స్థానిక ఎస్ఐ కానీ స్థానిక సిఐ కానీ ఫోన్ చేసినట్టయితే పట్టుకుంటాం. కాబట్టి ఈ ఎంబీపీఎస్ యాక్ట్ ప్రకారంగా చాలా మటుకు తల్లిదండ్రులు వీళ్ళన్నీ కూడా కౌన్సిలింగ్ చేసుకుని తల్లిదండ్రులు కూడా మీరు పిల్లల్ని అబ్జర్వేషన్ చేయండి. అలాంటిది ఏదున్నా కూడా మీరు పోలీసుకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుచు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదుల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లింలు పర్సనల్ లా బోర్డు సూచనలతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు పట్టణంలో మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని 72 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీల జేఏసీ నాయకులు ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. కాపాడండి మత స్వేచ్ఛ హక్కును, కాపాడండి మత స్వేచ్ఛ హక్కును. చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడతాం, చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడతాం. నశించాలి, నశించాలి. కేంద్ర ప్రభుత్వం 2025 సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సవరణ చట్టం జాతి మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి సుప్రీంకోర్టు కూడా దీన్ని తప్పుపట్టి దీని మీద తదుపరి చర్యలు ఏమి కూడా తీసుకోవద్దు, ఎక్కడికక్కడ నిలిపివేయండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. అయినా సరే నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం.
కాబట్టి ఈరోజు అన్ని మైనారిటీ ముస్లిం సంస్థలు అట్లాగే అన్ని రాజకీయ పక్షాలు అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈరోజు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది మొత్తం జాతి మొత్తానికి వ్యతిరేకమైంది. ఈరోజు వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు, రేపు ఇంకొక 170 సవరణ చట్టాన్ని తీసుకొస్తారు, ఎల్లుండి ఇంకొక సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రజానీకం బ్రతుకుల్నే జీవనాన్ని మొత్తం స్తంభింపజేసే విధంగా ఉంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ చర్య అమానవీయ చర్య. దీన్ని తీవ్రంగా ఈ రోజు ముస్లింలందరూ కూడా ఖండిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ, వరంగల్ సభ యొక్క వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్లు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మరియు మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ బాల్క సుమన్ అన్నగారి ఆదేశాల మేరకు జైపూర్ మండల కేంద్రంలో డాక్టర్ రాజా రమేష్ గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన జైపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు మరియు అన్ని గ్రామ పంచాయతీల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. వీరులకు జోహార్, విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ మండల శాఖ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న మరణకాండకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మండలోజు కిరణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి అంకం జనార్దన్ మరియు యువ నాయకుడు బోగ రాకేష్లు మాట్లాడారు. శ్రీరామ్, జై శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లో హిందువులపై మారణం సృష్టిస్తున్న ఆడ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి హిందువులపై దాడులు ఆపి మరియు హిందువుల రక్షణ కొరకై భారత ప్రభుత్వం సుత జర ముందుకొచ్చి దాన్ని చొరవ తీసుకోవాలని, పశ్చిమ బెంగాల్ మీద హిందువులపై మారణహోమం తగ్గించాలని మేము విశ్వ హిందూ పరిషత్ మరి బజరంగబలి తరఫున ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి హిందూ బంధువులారా ఇప్పటికైనా మేల్కొనండి. మనము మన హిందువుల కొరకు కాపాడడానికి కొరకు హిందువులకు ధైర్యభావం తెలుపుకునే వరకు హిందువుల వెనుక ఉండాలని కొడిమ్యాల విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుచున్నాం. జై భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లో హిందువులపై, హిందూ బంధువులపైన, అదేవిధంగా హిందూ కుటుంబాలను ఇంట్లోకి చొరబడి మరి దళితులు కూడా అందులో ఒక భాగంగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు భారతదేశం మొత్తం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి కలెక్టరేట్ మరియు మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రాలను ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్లు కానీ రాష్ట్రపతికి చేరే విధంగా సమర్పించాలని మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా బెంగాల్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను వెంటనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాల సహాయంతో దాడులను ఖండించాలని, అదేవిధంగా ఎలాంటి దాడులు జరగకుండా ఆ దాడులు సృష్టించేటువంటి అల్లరి మూకలను తరిమేయాలని మన భారతదేశం నుండి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మమతా బెనర్జీ అక్కడ చేస్తున్నటువంటి మారణ హోమాన్ని ఆపే విధంగా రాష్ట్రపతి గారు చర్యలు తీసుకొని రాష్ట్రపతి పాలన విధించి అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ, అదేవిధంగా ఎంఆర్ఓలకు కలెక్టర్లకు వినతి పత్రాలు రాష్ట్రపతికి అందించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ప్రతి ఏటా గుడ్ ఫ్రైడే మరుసటి రోజు జీసస్ ఫర్ రన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. మానవాళి సన్మార్గంలో నడిచి దేవునిలో ఐక్యమయ్యేందుకు ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ పరోపకారిగా ఉంటూ సేవ దృక్పథంతో మెలగాలని యేసు ప్రభు బోధించారన్నారు. జీసస్ ప్రవచనలు చాలా పవిత్రమైనవని, సేవా నిరతని, త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భగవంతుడు అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రామగుండాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. శాంతిని నెలకొల్పడానికి ఈరోజు జీసస్ రావడం జరిగింది. ఈ కార్యాచరణ తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ పెడుతూ లోక శాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద బలహీనులు, ఆరోగ్యంగా లేని వారు అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఈ ఆయా ఉన్నటువంటి దేశం బాగుపడాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా విధ్వంసాలు జరగద్దని ఆ మహామహుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అదృష్టవశాత్తు ప్రతిసారి వీళ్ళతోటి భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నా. ఈరోజు శాసనసభ్యుడిగా 2వసారి వీరితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా తెలంగాణ దేశమే ఒకటి అయితే ఈరోజు ప్రత్యేకంగా రామగుండంలో మత కళలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలతో కలిసి మమకంగా ముందుకెళ్తాం. ఇవాళ మా క్రిస్టియన్ బాంధవులు యేసు ప్రభు ర్యాలీ తీసుకున్నారంటే అన్ని మతాల వారు కూడా దీంట్లో భాగస్వాములు అయితే మాతో పాటు రావడం అనేది ఇది ఒక శుభ సూచిక. ప్రతిసారి జరుగుతుంది. ఇది మీడియా మిత్రులు కోరుతా ఉన్నా, మనందరం బాధ్యత అన్ని మతాలను గౌరవించుకుంటాం. ఇవాళ ఈ ప్రాంతంలో పూర్వం వివిధ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈరోజు క్రిస్టియన్ మతాన్ని తీసుకుంటున్నారు. అందరూ మన ఆత్మ వారిని గౌరవిస్తూ ప్రతి ప్రాంతాల్లో ఎక్కడ చర్చలు పెట్టినా, ఏ సమస్యలు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టుకున్న చేసే కార్యక్రమం మనం బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.